నా ప్రేమని హేళన చేసినా ఇలా పిచ్చి పిచ్చిగా కాల్చడం లాంటివి చేస్తే చంపేస్తాను. ఒకరికొకరు చంపుకుంటానంటున్నారు, కాపురం ఎలా చేస్తారా? అందుకే ఈ పెళ్ళి వద్దనేది. జరిగే పెళ్ళి ఇది. కట్టమనేని దేవేంద్ర వెడ్స్ రుద్రపాటి చంద్రముఖి. ఎలారా? అందరూ ఆ రేంజ్లో ఫిక్స్ అయ్యారు. పెళ్ళంత ఘనంగా జరగబోతుంటే ఇప్పుడు ఎలా ఆపుతావురా? ఆ టైం అలా వస్తుంది. పెళ్ళి ఆగుతుంది. ఆపాలి. ఆపుతాను. అన్నయ్య బాబీల పెళ్ళి ఎంజాయ్ చెయ్యాలి. అంతే, అంతేరా. ది గ్రేట్ ఘట్టమనేని దేవేంద్ర వెడ్డింగ్ కార్డ్. డిజైన్ బాగుంది, కార్డు బాగుంది, దీనికి వేసిన పర్ఫ్యూమ్ బాగుంది. వీటన్నిటికంటే నా ఫ్రెండ్ దేవ లైఫ్ పెళ్ళయ్యాక ఇంకా బాగుండాలి. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? అఫ్కోర్స్ నేను కొత్తగా మాట్లాడినా నువ్వు మాత్రం కొత్తగా కనిపిస్తున్నావు దేవా. నుదుటిన కుంకుమ పెట్టుకున్నావు దేవా. ఇదా అమ్మవారి గుడి దగ్గర పార్వతి పెట్టుకోమని కుంకుమ ఇచ్చింది. ఏంటి చందక్క, పెదబావ గుడికెళ్ళాడా? అది పని మనిషి పార్వతితో. నువ్వుండే విషయం ఏంటో పూర్తిగా విందాం. కల్తీ చేయింది, వ్యాపారం చేయని ఈ రోజుల్లో కల్మషం లేని మనిషిని నేను చూస్తానో లేదో అనుకునేవాణ్ణి. అలాంటిది పార్వతిని చూశాను. మేము తిట్టినా కొట్టినా చంపినా సరే మంచి కోసమే బ్రతకాలి పెద్దబాబు గారు అన్న తన మాటలు రోజుకి ఒక్కసారైనా నాకు గుర్తొస్తుంటాయి. అదేంటో తెలీదు, వాళ్ళ ఫ్యామిలీ అంత అనుకుంటాను. వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. హనుమంతు 25 ఏళ్ల నుంచి మా ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ రూట్ కాదు హనుమంతు, ఆ రూట్ అని రోడ్లని తిప్పినా విసుక్కునేవాడు కాదు. నీకు కోపం రాదా హనుమంతు అంటే ఒక్క రూట్లో పోతే నీకు విసుకొస్తుందేమో అని తిప్పుతున్నాను పెద్దబాబు గారు అనేవాడు. తిరగడానికి కారులో డీజిల్ ఉంటే సరిపోతుంది, కానీ తిప్పడానికి మనసులో ప్రేమ ఉండాలరా. నన్ను పెంచి పెద్ద చేసిన హనుమంత్ అయినా తన కూతురు పార్వతి అయినా మాకోసమే పుట్టారనిపిస్తుంది జానీ. నెలకు ₹1,00,000 జీతం తీసుకునే ఎంప్లాయ్ కూడా పండగొస్తే బోనస్ ఇవ్వండి సార్ అని అడుగుతారు. కానీ మా సంతోషమే పండుగ అనుకునే పార్వతి మీకేం కావాలి పెద్దబాబు గారు అని అడుగుతుంది. కానీ నాకు సాయం చేయండి అని ఏ రోజు అడగలేదు. వ్యక్తిత్వం మన స్థాయి వల్ల రాదు, మన స్థితి వల్ల వస్తుంది.
పార్వతిని చూశాకే తెలుసుకున్నాను. పార్వతి పార్వతి పార్వతి, నోరు తెరిస్తే దాని గురించి చెప్తున్నాడు దేవా. దేవా, ఫ్రెండ్గా నేను నిన్ను ఒక మాట అడుగుతాను రా, స్ట్రైట్గా సమాధానం చెప్పు. అడుగు. సంగీత్ సెలబ్రేషన్స్ జరిగి ఆ కళ్ళు పార్వతి అని తెలిసి వారం అవుతుంది. ఈ 7 రోజుల్లో 168 గంటల్లో పార్వతి గురించి కనీసం 100 సార్లు చెప్పుంటావు. ఐదు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అదే పనిగా పార్వతి పేరు తలుస్తూ ఉంటే అభిమానం అనుకోవాలా? అంతకు మించి ఏదైనా ఉండొచ్చా? సినతో పెదబావ ఏ మాట చెప్తాడో ఏటో అని గుండె దడగా ఉన్నది. అంతకు మించి అభిమానం, ఆప్యాయత, అనురాగం, స్నేహం, వీటన్నిటికీ మించిన అభిప్రాయం నాకు పార్వతి మీద ఉంది. అదే ఏంటి అభిప్రాయం? సూటిగా చెప్పుదేవా. పార్వతి అంటే నీ మనసులో ప్రేమ ఉందా? నువ్వు పార్వతిని ప్రేమిస్తున్నావా? నా మనసులో పార్వతి పట్ల నువ్వు అనుకునే ప్రేమ అయితే లేదు జానీ. అమ్మ తర్వాత అంతగా సేవ చేసిన త్యాగమూర్తి పార్వతి. ఫలానా అని సరిపెట్టకూడదు. ఏదైనా తీసుకో అని రుణం తీర్చుకోకూడదు. మాటతో కొలవలేని మనిషి తను. దాట్స్ ఇట్. గ్రేట్ దేవా. మన చుట్టూ ఎంతో మంది బిలియనీర్స్ ఉన్నారు, కానీ ఇంత ఓపెన్ హార్ట్ బిలియర్ని నిన్నే చూస్తున్నాను రా. హ్యాట్స్ ఆఫ్ దేవా. పద భోంచేద్దాం. చంద్రముఖి, ఏమైనా చంద్రముఖి ఏమైంది? ఆంటీ, ఇది కళ నిజమా అన్న షాక్ లో ఉన్నాను. దేవాకు పార్వతి మీద ప్రేమ లేదు. ఎస్, ఇక నాకు తిరగలేదు. ఒకవేళ ప్రేమున్నా బిత్తరపోవాల్సిన అవసరం లేదు చంద్రముఖి. దాన్ని చంపైనా అడ్డు తొలగించుకోవాలి. ఇప్పుడు అవసరం లేదాంటీ. 5 రోజుల్లో దేవాతో నా పెళ్ళి. ఈ జన్మకిది చాలు. అరే కృష్ణాష్టమి కూడా కాదే, కృష్ణుడు పూజ ఎందుకు చేస్తున్నారు? పెద్దబాబు గారు చిన్నబాబు గారి పెళ్లి కదరా కని. రేపు వసంతోత్సవం జరిపే ముందు ఆచారం ప్రకారం కృష్ణుడికి పూజ చెయ్యాలా. పావని అమ్మగారు కర్పూరం దండలు అట్టుకొచ్చి కాబోయే పెళ్లి కొడుకు మెడలో ఎత్తారు. సానా కదుంది అక్క. గొప్పోళ్ళలో పెళ్ళంటే 16 రోజుల పండగే అనుకుంటా. అంతే మరి. త్వరగా కానీ అమ్మా. గని తొందర కానివరా. అలాగే నాన్న.
గని అమ్మగారు వస్తున్నారు చూడరా. ఆంటీ, హౌ ఇస్ మై డ్రెస్? ఆంటీ, నా డ్రెస్ ఎలా ఉంది? వావ్. గోపికల్లా ఉన్నారు మీరిద్దరు. ఏ దాపరికాలు లేని తోటి కోడలలా ఉండాలి. మరి గోపికలు రెడీ అయ్యి వచ్చారు. మరి పెద్ద కృష్ణుడేడి? నా చిన్ని కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. వదలవే. కళ్ళు తిరుగుతున్నాయి. చిన్ని కృష్ణుడు సరే, రాముడనుకునే పెదబాబు ఈరోజు పెద్ద కృష్ణుడేగా? ఎక్కడున్నాడు? ఇందాకే ల్యాప్టాప్ పట్టుకొని లోపలికెళ్ళాడన్నయ్యా. ఎప్పుడు వర్క్ బిజినెస్. వాట్ ఇస్ దిస్ ఆంటీ? వచ్చేస్తాళ్లేమ్మా. పార్వతి, అమ్మగారు గుమ్మం దగ్గర నుండి కృష్ణుడి పాదాలు అచ్చివేయి. అట్టగే అమ్మగారు. చందు, షల్ వి ప్లే దాండియా? వై నాట్? ఐఎమ్ రెడీ టు ప్లే. కమ్. యా. కృష్ణ పాదముల ఆడవారు కదరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. పదుగురి నిందలతో పలుచని కాకయ్యా. నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే. జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. ఏ నోట విన్నా నీ వార్తలే. రా పార్వతి రా పార్వతి రా. రా పార్వతి రా పార్వతి. రా రా. యుగాలెన్ని రాని పోని ముగింపండులేనే లేని కథే మనం కాదా అనని. సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు
పార్వతి 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 అమ్మగారు అది అమ్మగారు అది అమ్మగారు అమ్మ అని అంటున్నందుకే నువ్వింకా బ్రతికున్నావు పార్వతి. లేదంటే ఈ పాటికే నీ జన్మ ముగిసేది. బతుకు రొట్టె ముక్క దగ్గర నుండి సోనా మసూరి బియ్యం వరకు ఎదిగేసరికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? పెద్దబాబుని తాకిన నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు చేయాలన్నంత కోపం వస్తుంది. అమ్మగారు అది నేను నార్మల్ తమాషాగా ఉందా? ఘట్టమనేని ఇంటి నీడను తాకాలంటే కోటి జన్మల పుణ్యం చేయాలి. అలాంటిది ఈ ఇంటి కోహినూర్ వజ్రం ఘట్టమనేని దేవేంద్రని అందరి ముందు చే ఎంత ధైర్యమే నీకు? నిలుచున్న చోటే ఊపిరి నిలిపేస్తానేమనుకున్నావు? మంచి మనసున్న దానివని చేరదీస్తే చనువు ముద్రి చంకనెక్కుతావా? తలుచుకోవడానికి చూసుకోవడానికి నీ అన్న వాళ్ళు కూడా మిగలరు. జాగ్రత్త.